జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 9వ తేదీ లేఖన భాగము యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని యొక్క వాగ్దానము 8వ వచనము. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించెను. అవును, ఇజ్రాయేల్ ప్రజలు ప్రపంచములోనే అత్యధికంగా ప్రయాసపడి శ్రమ పెట్టబడిన వారు. వారు ఒకప్పుడు ఐగుప్తులో మంచి స్థానములో ఉన్నారు. యోసేపు మరణించిన తర్వాత ఫరో వారిని బానిసలుగా చేసుకున్నాడు. పొలం పనిలోనేమి, మట్టి పనిలో కానీ, అలాగనే ఇటుకల పనిలో కానీ కఠినమైన సేవ చేయించాడు. భయంకరమైన కఠినమైన సేవ. అయితే ఆ సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. దేవుడికి మొరపెట్టినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు వారి బాధను, వారి యొక్క మొరలు విని వారి మధ్యకు మోషేని పంపించి ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఎలాగా రక్షించాడు అంటే, మొట్టమొదటిసారిగా అద్భుతాలు, సూచక్రియల ద్వారా వారిని నడిపించాడు, రక్షించాడు. దేవుడు నిన్ను కూడా రక్షించటానికే పిలుస్తున్నాడు. నీ మొర ఆలకించే దేవుడు. రక్షణ కోరుకున్న వారికి రక్షణ కలగజేస్తాడు. మరి ఆ యొక్క ఎరుకో పట్టణంలో అనేక మంది ఉన్నప్పటికీ మరి జక్కయ్య యేసుప్రభువును చూడటానికి వచ్చి అతడు మరి యేసుని చేర్చుకొని తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. అనేక మంది ఈ పాపి అయిన ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనుకున్నారు. ఈ యొక్క క్రిస్మస్ వేళలో మరి నువ్వు యేసుప్రభువును ఆహ్వానించుకుంటే నీ ఇంటికి రక్షణ వస్తుంది. రక్షణ పొందు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 7వ వచనము. సొదొమ గొమొర్రాలు చుట్టుపక్కల ఉన్న యొక్క పట్టణాలందరూ పరశరీరానుసారులై, సొదొమ గొమొర్రా అంటే పురుషులు స్త్రీలు అవాంఛమైన కార్యాలు చేస్తూ మరి దేవుడికి మరి వాళ్ళు భయంకరంగా అపవిత్రపరుచుకున్నారు. అందుకనే ఆకాశం నుండి అగ్ని వచ్చి వారి యొక్క పట్టణాలను దహించెను. ఇప్పటి వరకు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో గడ్డి మొలక కూడా మొలవట్లేదు. కారణం భయంకరమైన అగ్ని, నిత్య అగ్ని. ఆ దినాల ఆ పట్టణం మీద అగ్ని కుమ్మరించబడింది. అయితే దేవదూతలు తప్పు చేశారు, సొదొమ గొమొర్రాలు చేశారు. అలాగనే దేవుణ్ణి నమ్ముకొని భక్తిహీనులై తమ యొక్క భక్తిహీనతను బట్టి మళ్ళీ పాపం చేసిన వారికి కూడా నిత్యాగ్ని, నిత్య దండన, నిత్య అగ్ని, అలాగనే గాఢాంధకారము ఉన్నది. మరి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తుని విసర్జించకూడదు. కొంతకాలం బాగానే ఉంటారు. బిలాము కొంతకాలం బాగానే ఉన్నాడు. తప్పు త్రోవని నడిచిపోయి చివరికి మరి ఖడ్గం చేత ఛేదించబడ్డాడు. జాగ్రత్త, మనం తప్పిపోకూడదు. ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. తప్పిపోయే వాళ్ళంగా కాకుండా తిరిగి వచ్చిన చిన్న కుమారులాగా మనం ఉందుముగాక. చివరిగా ఆజ్ఞ 21వ వచనము బైబిల్లో రాయబడింది. సందేహపడు వారి మీద మరి కనికరము చూపించండి, కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించండి. అవును, సందేహాలు వస్తూ ఉంటాయి. విశ్వాసంతో నడుస్తున్నాడు పేతురు గారు నీటి మీద. ప్రభా, నువ్వే నీటి మీద నడుస్తున్నట్లయితే నేను కూడా నడుస్తాను ప్రభా అని సెలవిమ్మని అడిగినప్పుడు సెలవిచ్చాడు. మరి పేతురు విశ్వాసంతో నడుస్తున్నాడు. మధ్యలో కొంత దూరం వచ్చినప్పుడు మరి గాలిని చూశాడు, భయపడ్డాడు, మరి మునిగిపోతున్నాడు. నన్ను రక్షించు ప్రభా అడిగినప్పుడు అల్ప విశ్వాసి
ఎందుకు సందేహపడ్డావు? సందేహపడు వారి మీద చేయి చాపే దేవుడు అండి. పేతురుకి చేయి చాపి అతన్ని లేవనెత్తి తన దగ్గరికి తీసుకున్నాడు. మునిగిపోతుంటే చూసే దేవుడు కాదు, కిందకి వెళ్తున్న వెళ్ళిపోతున్న వ్యక్తిని పైకి లేవనెత్తే దేవుడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నువ్వు అనేకమైన భయాల చేత మునిగిపోతుంటే ఈ దినం నిన్ను లేవనెత్తటానికి ఆయన కనికరం చూపించే దేవుడు. మనం కూడా ఇతరులకి కనికరము చూపించాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో నీ దయలో ప్రభా ఈ దినము నాయన మమ్మల్ని అయా ఇశ్రాయేలుని రక్షించినట్లుగా మమ్మల్ని మీరు రక్షిస్తున్నారు. పర శరీరానుసారములుగా కాకుండా శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా మేము జాగ్రత్తగా ఉండునట్లుగా సహాయమును దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పడు వారి మీద కనికరం చూపించి భాగ్యమును దయచేయమని, ఈ గొప్ప కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరూ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.